MBBS Diploma in Orthopedics and Civil Assistant Surgeon join us today. We look forward to receiving Sir's guidance and words of wisdom. I now invite Sir to share his views. Good evening to all. I would like to request you your 5 minutes of your valuable time. తెలుగులో మాట్లాడుకుందామా ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం? విచ్ లాంగ్వేజ్? తెలుగు. సంతోషం. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్కి, ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, పేరెంట్స్కి, నా ప్రియమైన స్నేహితులకి, మై యంగ్ ఫ్రెండ్స్కి ఇది చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలవడానికి. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే 1992లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. శ్రీమతి సేతు రామమ్మల్ విద్యా మందిర్. ఆవిడ డాటర్ ఇన్ లా ఆఫ్ పిఎస్సి రామస్వామి రాజా గారు మరియు మదర్ ఆఫ్ పిఆర్ రామసుబ్రహ్మణ్య రాజా గారు. ఆయనే ఈ స్కూల్ని ఇనాగ్రేట్ చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే తక్కువ ఫీజుతో నేబరింగ్లో ఉన్న బ్యాక్వర్డ్ అండ్ రిమోట్ విలేజ్లో ఉన్న పాపులేషన్కి మరియు మన దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళ పిల్లల్ని కూడా చదివించడం చాలా శుభదీయం. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయినా కూడా మీకు మీ ఎడ్యుకేషన్కి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని ర్యాంకో ఫెసిలిటీస్లో ఇలాంటి స్కూల్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఈ మంచి ఆస్పిషియస్ టైంలో మీకు కొన్ని లైఫ్ హ్యాక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ లైఫ్ హ్యాక్స్తో మీ ఫ్యూచర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. రామ్కో సిమెంట్స్ అంత స్ట్రాంగ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ స్క్రీన్ ప్రపంచంలో పోతున్నాం. సార్ చెప్పినట్టు మొబైల్ ఎడిక్షన్ అనేది ఎంత వ్యసనంలా మారిందంటే మొబైల్ ఇస్తే 2-3 గంటలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు. మీ పిల్లల్ని కిడ్నాప్ చేయాలంటే ఒక మొబైల్ ఫోన్ ఇచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అంత మొబైల్ ఎడిక్షన్ ఉంది. మొబైల్ ఎడిక్షన్ వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ చిన్న స్క్రీన్లోనే లైఫ్ అంతా ఉంటుందని అనుకుంటున్నాం. కానీ ఆ స్క్రీన్ బయట ప్రపంచం ఇంకా అందంగా ఉంటుందని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. దాంతోపాటు మొబైల్తో అతుక్కుపోయి ఎక్సర్సైజ్ అనేది మర్చిపోతున్నాం. ఇప్పుడు గమనిస్తే 16 to 20 years వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అలవాటు చేయండి, మీరు కూడా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. ఈ మధ్య నేను కూడా స్విమ్మింగ్లో జాయిన్ అయ్యాను. 2 months అవుతుంది. ఏ వయసు ఏది నేర్చుకోవడానికి ఎక్కువ తక్కువ కాదు, ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవచ్చు. పిల్లలకి జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయమని చెప్పను. పిజ్జా బర్గర్ తినాలని వాళ్ళ కోరికని ఎప్పుడూ పాడు చేయొద్దు. కానీ 15 రోజులకు ఒకసారో 30 రోజులకు ఒకసారో సెలబ్రేషన్లా ఉండాలి జంక్ ఫుడ్, డైలీ తినేటట్టు కాకుండా. ఎందుకంటే షుగర్ రష్ అంటాం. అంటే మనం తినే చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ బాడీకి ఇచ్చే ఇన్స్టెంట్ హై ఎనర్జీ మిగిలిన హెల్తీ ఫుడ్స్లో రాదు. వాళ్ళు ఆ షుగర్ క్రష్లోంచి వాళ్ళకు వచ్చే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. పెద్దవాళ్ళుగా మనం దాన్ని చెప్పి ఇది తప్పు ఇది రైట్ అని మనం గైడ్ చేయాలి. సెకండ్, పుస్తకాలు చదవటం అనేది మర్చిపోయాం మనం అందరం. ఎందుకంటే పుస్తకం చదివితే ఇమాజినేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నేను చిన్నప్పుడు చాలా పుస్తకాలు చదివినాను. ఒక బుక్ చదివితే ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్స్ని మనం ఊహించుకున్నట్టు ఎవరు ఊహించుకోలేరు. ఒక సినిమాని కూడా తీసుకోవచ్చు మన ఊహల్లో. అంత అద్భుతంగా ఉంటుంది బుక్ చదివితే. నేను సజెస్ట్ చేసే బుక్ సీక్రెట్, మేనిఫెస్టేషన్ గురించి చెప్తుంది. సీక్రెట్ అని అంటుంది కానీ అందరూ చదవచ్చు. దాంతోపాటు పిల్లలకి ఇప్పుడు సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటాం. అంటే గంజాయి, మాదక ద్రవ్యాలు అవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అవి దొరకాలంటే చాలా కష్టంగా దొరికేవి. ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి. మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి సోర్సెస్ కూడా పిల్లలకి తొందరగా తెలుస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా మాదక ద్రవ్యాలకి కనుక ఇబ్బంది పడుతుంటే తక్షణమే వైద్య సహాయానికి నిర్మోహమాటంగా వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే సిగ్గుపడే విషయం కాదు. చాలా మందికి సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది చిన్న విషయంగా ఉంటుంది. సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది చిన్న విషయం కాదు. వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే ఇమీడియట్గా మనం ఇంటర్వ్యూని అయితే కానీ వాళ్ళ జీవితం బాగుపడదు. దాంతోపాటు ఇంకొక విషయం గమనిస్తున్నాను. పేరెంట్స్కి, టీచర్స్కి, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం మానేశారు పిల్లలు. ఏవండి, అండి, మీరు, గారు దాకా అవసరం లేదు, మీరు అని సంబోధించడం కూడా
మానేసిన సమాజంలో బతుకుతున్నాం. నువ్వు, నీకు అనే మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం ఎల్డర్స్కి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు వస్తున్న మూవీస్లో కూడా టీచర్స్ని, డాక్టర్స్ని, లాయర్స్ని అందరినీ జోకర్స్గా చూపిస్తున్నారు. కొంచెం బాధాకరమైన విషయమే. జోక్ అనేది లిమిటెడ్గా ఉండాలి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే టీచర్స్ అనేవాళ్ళు మన జీవితాన్ని మౌల్డ్ చేయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. ఒక టీచర్ ఇంపాక్ట్ చేసినంత ఇంకెవరు ఇంపాక్ట్ చేయాలని నేను నమ్ముతాను. ఎందుకంటే నా టీచర్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్డర్స్ అంటే ఇంట్లో వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇంకొకటి, ఎప్పుడన్నా లైఫ్లో ఇది కరెక్టా, ఇది రైటా అనేది తెలుసుకోవాలనుకుంటే ఎవరినైనా ట్రస్టెడ్ పర్సన్ మన జీవితంలో ఒకళ్ళు ఉంటారు. ఆ ట్రస్టెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి, మీ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి, వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తారు. వాళ్ళని అడగొచ్చా అడగకూడదా అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. స్కూల్ లెవెల్లో టీచర్స్ ఉన్నారు, కాలేజ్ లెవెల్లో లెక్చరర్స్ ఉన్నారు. ఎక్కడైనా ఒక ట్రస్టెడ్ నమ్మండి, వాళ్ళు ఏది చెప్తే దాన్ని పాటించండి. ఫైనల్గా ఒక చిన్న మాటతో కంక్లూడ్ చేస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ శక్తి ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇంట్లోంచి మొదలవుతుంది. ఇంట్లో మన అమ్మనో, అక్కనో, చెల్లినో ఎలా ట్రీట్ చేస్తున్నామో వాళ్ళు బయటికి వెళ్ళి అలాగే వేరే వాళ్ళతో కూడా బిహేవ్ చేస్తారు. ఇంట్లో అమ్మని, అక్కని ఎలా చూస్తున్నామో బయట కూడా అలాగే చూడాలని, ఆడపిల్లల్ని సంస్కరించడం కాదు, మగపిల్లలుగా ఎలా పెరగాలి అనేది కూడా మన పిల్లలకి నేర్పిద్దాం. ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో అందరూ ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయినందుకు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. కీప్ లెర్నింగ్, కీప్ మూవింగ్, స్టే హ్యాపీ అండ్ స్టే క్యూరియస్. జై హింద్.